స్వాగతం సుస్వాగతం పెద్దలు గౌరవనీయులు స్వాగతం సుస్వాగతం సభ్యురాలు గారు మండల కాంగ్రెస్ పలుకుదాం. అందరం కలుద్దాం. ఇయ్యాల వెళ్ళకపోతే మన జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా కూడా కలిసి, ఎందుకంటే నిజామాబాద్ లో పబ్లిక్ మీటింగ్ ఉంది. నిజామాబాద్ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు మన ఉమ్మడి నిజామాబాద్ గడ్డ మీద పుట్టిన మన పిల్లవాడు, ఇవాళ మన నాయకుడు మన మధ్యలో వచ్చినందుకు, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి స్వాగతం వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, నేను ఎప్పుడు మాట్లాడే వాళ్ళే మా అధ్యక్ష గారు మీకంటే ముందు ఇప్పుడు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఫార్మర్స్ నుంచి చాలా క్లారిటీతో చెప్పిండు. ఇప్పటి వరకు టీవీలోకి వెళ్ళినా వీళ్ళకి అర్థం కాలే, కానీ ఇప్పుడు బుర్రలు ఎక్కింది కదా, అందరికి ఎక్కిందా లెక్కలేదా? జవాబు ఇస్తారు కదా పోయినాక పబ్లిక్ లో ఎంతమంది ఇస్తారా చూద్దాం. చెప్పండి. మరి ఇప్పుడు మన ఇంకో నాయకుడు, పక్క నాయకుడు మన సిరిసిల్ల అంటే కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా తెలంగాణకు తీసుకొచ్చేందుకు పార్లమెంట్ అంతా గలగలంజలాడిన మిత్రుడు మా నాయకుడు మా తున్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాట్లాడాలని మనవి చేస్తుంది. ఏకేక్ మినిట్ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు రాజకీయంగా లేదా తనకు జన్మనిచ్చిన నిజామాబాద్ మొదటిసారి వస్తున్న సందర్భంగా స్వాగతం చెప్పిన మీ అందరికీ పెద్దలు గౌరవ షబ్బీరన్న గారికి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల వాగ్దానాలు కావచ్చు లేదా ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా నిర్వహించబడతా ఉంది. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక హామీలు అమలు చేయనటువంటి వాళ్ళు ఇలా మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అడుగుతా ఉన్నారు. ఇలా కార్యకర్తల బలంతో ప్రజల యొక్క మార్పు కోరుకునే లోపల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి శాసనసభ్యులు, మంత్రులు రాష్ట్ర ప్రభుత్వానికే పరిమితం కాకుండా రేపొద్దున స్థానిక సంస్థల్లో గెలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా పార్టీగా మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో అందరం కూడా గెలవాలి. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలని గ్రామ స్థాయి వరకు, క్షేత్ర స్థాయి వరకు తీసుకుపోయే ప్రయత్నం చేయమని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమస్యలుంటాయి, ఏమున్నా మాట మీద నిలబడి గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా తెలంగాణ ఇస్తామన్న కాడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాటి వరకు అన్ని కూడా అమలు చేసుకుంటూ పోతా ఉంది. అబద్దాలు ఆడేవాళ్ళు తొందరగా ఏమైంది అని మనని అడిగే ప్రయత్నం చేస్తారు. దీనికి జవాబు చెప్పాల్సింది బాధ్యత గ్రామాల్లో ఉన్న వాళ్ళు. కాబట్టి తప్పకుండా మీ గౌరవాన్ని కాపాడే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే క్షేత్ర స్థాయిలో పార్టీని కాపాడే దానిలో మీరంతా గట్టిగా ఉండండి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్సీ నుంచి వచ్చిన నాయకుడిగా తప్పకుండా పెద్దలు చెప్పేది లాంటి వల్ల సలహా సూచనలతోటి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రభుత్వ కార్యక్రమాలతో ముందుకు పోయి ప్రజలకు సంక్షేమాన్ని అందించే దిశలో పోతుందని ఆకాంక్షిస్తూ మరొకసారి మహేష్ అన్నకు స్వాగతం చెప్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహించిన సభ్యులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు మా అన్నలాంటి వాడు సబ్బిరెల్లి గారు, మా తమ్ముడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరో తమ్ముడు గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ గారు, కైలాస్ శ్రీనివాస్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, రాజిరెడ్డి గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 40 ఏళ్లుగా చూస్తా ఉన్నాం. ఆయన నేను ఒక 100 గ్రాములు పెరగలేదనుకుంటా, పెరగలే ఆయన ఇంకా సింగిల్ అడుపుకుంటున్నాడు. భగవంతుడు ఆయనలాగా అందరికీ మనకు కూడా ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ, కార్యకర్తలే ప్రధానం అని నమ్మే వ్యక్తులు నేను మొదటి వాడిని. మీరుంటేనే మేముంటాం, మీరుంటేనే పార్టీ ఉంటది. పార్టీయే శాశ్వతం. అధికారం వస్తుంది, పోతుంది, మళ్లీ వస్తుంది. కానీ పార్టీయే శాశ్వతం. పార్టీ శాశ్వతం ఉండాలంటే కింద పునాది లాంటి కార్యకర్తలు గట్టిగా ఉండాలి. ఉంటేనే పార్టీ శాశ్వతం ఉంటది. మన అధికారంలోకి వచ్చాం. ఎట్లొచ్చాం? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మేము సీనియర్లు అందరం సహకారం చేస్తే మీ సహకారం వల్ల వచ్చాం.
మీరు కదా కింద పునాదులు, మీరు వెళ్లి కదా ప్రజలను ఒప్పించింది, మీరే కదా ప్రజల్ని మన్నించింది, ప్రజలకు వివరించింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా పనిచేసి ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటని ప్రజలు నమ్మే విధంగా చేసింది మీరు కాబట్టి మీ వల్లే ప్రభుత్వం వచ్చిందని గంటాపరం చెప్తూనే ఉంటాను. ఇవాళ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కంచుకోట. సత్యరెడ్డి గారి నాయకత్వం ఈ రోజు కాదు. యువజన కాంగ్రెస్ లో ఆనాడు నేను ఎన్ఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన యువజన కాంగ్రెస్ లో పనిచేసిన సుధీర్ కుమార్ గారితో, సుధీర్ కుమార్, సుధాకర్ రెడ్డితో మాకున్న సాన్నిధ్యం ఆ రోజు. అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి ఎదిగినారు. ఇవాళ అడ్వైజర్ గా ఉన్నారు, ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. కామారెడ్డి జిల్లా ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటుందని పిసిసి అధ్యక్షుడుగా నేను నమ్ముతా ఉన్నాను. వచ్చే రోజుల్లో ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ పదవులు అయిపోయినాయి. ఇంకా వచ్చే మీ పదవుల పండగ. అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీ అధ్యక్షుడు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు. ఈ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద, షబీర్ మీద, పొన్నం ప్రభాకర్ మీద ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మనం అధికారంలోకి వచ్చాం, నేను ముఖ్యమంత్రి అయ్యాను, మీరు ఫలానా అయ్యారు. కానీ కింద కార్యకర్తలు కావాలి కదా, వాళ్ళ పెళ్లి కావాలి కదా, వాళ్ళ కళ్యాణం కావాలి కదా అని. అందుకే స్థానిక సంస్థ ఎన్నికలు వీళ్ళని తొందరగా నెరవేర్చుకుంటాం. నాకు పూర్తి నమ్మకం ఉంది షబీర్ గారి నాయకత్వం మీద. కామారెడ్డిలో 90% స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం గెలుచుకుంటాము. హైకమాండ్ ఇవాళ నన్ను అంచెలంచెలుగా ఒక ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడి నుండి యువజన కాంగ్రెస్ లో, పిసిసిలో రకరకాల పదవులు పనిచేస్తే ఇవాళ గుర్తించి ఒక సామాన్య కార్యకర్త, మా అమ్మ నాన్న రాజకీయాల్లో లేరు, ఒక కుగ్రామంలో పుట్టినట్టు నాకు ఇలా జాతీయ స్థాయి నాయకత్వం గుర్తించి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది, ఇంకే పార్టీలో సాధ్యం కాదు. కష్టపడ్డ వారికి గుర్తింపు అనేది కాంగ్రెస్ పార్టీలో దొరుకుతుంది. అందుకే మిత్రులారా, సమయం తక్కువ ఉంది, జల్దీ పోవాల్సింది. మంత్రులు ఆల్రెడీ నిజామాబాద్ చేరుకున్నారు కాబట్టి మనం ఈ జిల్లా వాళ్ళం. కామారెడ్డి కేసీఆర్ గారు వేరే జిల్లా చేసినా నేనెప్పుడు కామారెడ్డిని వేరే జిల్లాగా చూడను. కామారెడ్డి నిజామాబాద్ కలిసే ఉండాలా, కలిసే ఉంటది కూడా. ఇది ఉమ్మడి జిల్లాలోనే. ఆయన ఎన్ని జిల్లాలు చేసినా ఇలా మేము ఏ కార్యక్రమం చేసినా ఉమ్మడి జిల్లా పేరుతోనే చేస్తున్నాం. ఎందుకు చూస్తామంటే కలిసి ఉన్నాం, కలిసే ఉండాలి, కలిసి ఉంటేనే బలం. టెక్నికల్ గా మనం విడిపోయి ఉండొచ్చు, జిల్లాల వారిగా పరిపాలన సౌలభ్యం కోసం విడిపోయి ఉండొచ్చు, కానీ మనుషులుగా మనం కలిసే ఉన్నాం. షబీర్ నాయకత్వంలో వచ్చే రోజుల్లో కామారెడ్డిలో అన్ని స్థానిక సంస్థలు గెలుచుకోవాలి. ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మాట చెప్పాడు, మొన్న గెలిచిన ఎన్నికలు మనకు సెమీఫైనల్స్ మాత్రమే అని. వచ్చే ఫైనల్స్, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలవాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. అదే ధ్యేయంతో ముందుకు పోవాలి. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్. మోడీ గారు నమ్ముకున్న ఆశలన్నీ వమ్ము చేసి నడెట్లా ముంచుతా ఉన్నాడు. పెత్తందారులను పెంచుతున్నాడు. అదాని అంబానీ తప్ప సామాన్యుడు బతుకు జీవులు ఆయనకు సంబంధం లేనట్టుగా ప్రధానమంత్రిగా వివరిస్తున్న ఈ తరుణంలో దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారికి మీరే మా భవిష్యత్తును చూస్తా ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలుచుకుని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. వారి అవకాశం వారు రావాలంటే మనమేం చేయాలి? మనమే కదా, మళ్ళీ కార్యకర్తలమే కదా ఓట్లు వేయించాల్సింది. సో కార్యకర్తలు లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు అని కంఠాపదంగా చెప్పే వ్యక్తిగా నేను మీ ముందున్నాను. ముందు మంచి కార్యక్రమాలు చేసుకుందాం. మన జిల్లా మేము తరచుగా వస్తూనే ఉంటాం, కానీ వచ్చే ఎన్నికలు మాత్రం మన ప్రమాణికమనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా నాకు ఈ స్వాగతం పలికి అందరూ కూడా నన్ను ఆదరించినందుకు పెద్దల షబీర్ గారితో పాటు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కలుసుకుందామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుంది. రైతు భరోసా కూడా మీ ఖాతాలో వేయించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి రైతులు ఎవరు కూడా తొందరపడాల్సిన పని లేదు. భగవంతుడి దయ వల్ల మంచి వర్షాలు పడ్డాయి. అది మీ జిల్లానే కొన్ని విత్తనాలకి తెగులు వచ్చిందని చెప్పారు. దాన్ని కూడా సర్వే చేయమని చెప్పాను. తప్పకుండా ఈనాడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసేటటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నా రైతాన్న అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. సుమారు 145 లక్షల టన్నులు ఈ రోజు వరిధాన్యం మన దగ్గర పండుతుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు మళ్లీ మీటింగ్ పెట్టి ఏ పరిస్థితుల్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టబోకండి, పాలని, తుంపరని, తరుగాని, బొరుగాని
రైతులను ఇబ్బంది పెడితే నేను ఊరుకోను. తప్పకుండా రేపటి నుంచి 7,250 మళ్లీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. గింజ వాళ్ళకి నష్టం జరగకుండా చూడండి. అదృష్టవశాత్తు వరికి మంచి డిమాండ్ ఉంది. రైతులు కూడా చాలా మంది పైన వెరైటీ వేశారు. సుమారు సగం కంటే ఎక్కువ సన్నాలే వచ్చినాయి. భగవంతుడి దయ వల్ల దానికి డిమాండ్ కూడా ఉంది. అందుకనే రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. మన పంటనే సన్న బియ్యాన్నే పేదలకు కూడా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం ఎక్కడికి పోతున్నాయో, ఎట్లా పోతున్నాయో మీ అందరికీ తెలుసు. వేల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో కూడా మీకు తెలుసు. ఆ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండకుండా తప్పకుండా సన్న బియ్యమే పేదోడికి కూడా ఇద్దాము. ఎంతైనా సరే మీరే కొనండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న క్లియర్ కట్ గా ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా సన్న ధాన్యానికి 500 ఎక్స్ట్రా బోనస్ ఇచ్చి కొంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఎరువుల దగ్గర గాని, విత్తనాల దగ్గర గాని ఎక్కడా కూడా లోటు జరగకుండా, కష్టాల్లో, వరదల్లో, వాగుల్లో రైతు ఇబ్బంది పడకుండా, ఎంత ఇబ్బంది అయినా సరే ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఆయనకి సహకరించండి. మన బిడ్డ ఈ రోజు పార్టీ అధ్యక్షులయ్యారు. ఆ పార్టీని గౌరవించటం, ఆ పార్టీని ఆశీర్వదించటం, ఆ పార్టీని భవిష్యత్తులో కూడా రైతాంగం మేలు జరిగేటటువంటి కాంగ్రెస్ పార్టీని కొనసాగించే బాధ్యత ఈ రాష్ట్ర రైతాంగాన్ని అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి షబీర్ అలీ గారికి, యూసుఫ్ అలీ గారికి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.